అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉంది. ఆ సింహం అన్నం తినేసి పడుకుంది. అప్పుడు ఒక చిట్టి ఎలుక వచ్చి పెద్ద లైన్ ఉంది ఆడుకుందాం అని చెప్పింది. అప్పుడు ఆ చిట్టి ఎలుక ఆ సింహం మీద ఆడుకుంటుంది. అప్పుడు ఆ సింహం లేచింది. ఎవరది నన్ను లేపింది అని చెప్పింది. అని చూస్తే మౌసా. వద్దు రాజు, వద్దు, తినకు. నీకు నువ్వేమైనా ట్రబుల్ ఉంటే నేను సాయం చేస్తాను అది చెప్పింది. నువ్వేం సాయం చేస్తా లిటిల్ చిట్టి మౌస్ అని ఆ సింహం చెప్పింది. అప్పుడు ఆ చిట్టి ఎలుక చెప్పింది, ధన్యవాదాలు రాజు అని పారిపోయింది మౌస్. చాప్టర్ 2. అప్పుడు ఆ సింహం నడిచిన తర్వాత రెండు చెట్టులు మీద వేటగాళ్ళు ఉన్నారు. ఆ వల్ల వేసి ఆకులు వేసింది. తర్వాత ఆ సింహము నడుస్తున్న తర్వాత ఆ వల్ల మీద పడిపోయి ఆ వేటగాళ్ళు పట్టుకుంది వాళ్ళతో. అప్పుడు ఆ వేటగాళ్ళు పారిపోయి ఒక బండి తీయడానికి వెళ్ళారు. అప్పుడు ఆ సింహము రోర్ రోర్ అని చేసింది. అప్పుడు ఆ చిట్టి ఎలుక పరిగెత్తి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ చిట్టి ఎలుక లయన్కి ఆ సింహంకి హెల్ప్ చేసింది. ఆ సింహం తోక మీద వెళ్ళింది. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ చిట్టి ఎలుక వాళ్ళని కొరికేసింది. అలా చేసింది. అప్పుడు ఆ లయన్ ఆ సింహము పడిపోయింది వాళ్ళ నుంచి. అప్పుడు చెప్పింది, థ్యాంక్ యూ చిట్టి ఎలుక. నేను అనుకున్నాను నువ్వు హెల్ప్ చేయవు, అందుకంటే నువ్వేం చేస్తావు నేను అనుకున్నా. నువ్వు ఏదో నిజంగా ఏదో చేస్తావు. థ్యాంక్ యూ. నేను వెళ్ళిపోతాను. ఏదో వద్దు, వెళ్ళిపోకు. నా మీద స్లైడ్ చేయవా, జంప్ చేయవా? నేను జంప్ చేసుకుంటా అని చేసింది. కొంతసేపు ఆ ప్లేన్ ఆడుకున్న తర్వాత అది ఆ సింహం లయన్ అలా ఉన్నారు. అప్పుడు ఆ సింహం పరిగెత్తి మౌస్ దాని తల మీద ఉంది. అప్పుడు ఆ వేటగాళ్ళు బండి తీసుకున్న తర్వాత పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ది ఎండ్.